కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు పిలుపునిచ్చారు సిఐటియు జిల్లా కార్యదర్శి కోడెం రమణ. ఈ మేరకు సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు కోడెం రమణ. ఫిబ్రవరి 16వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఇటు సమ్మెకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లకు పూజించి మళ్ళీ కార్మికుల్ని గట్టుబానిసలు చేసే విధంగా చూస్తూ ఉంది. వెంటనే ఈ కేంద్ర కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ సమ్మె జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 16వ తేదీన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో సిరిసిల్ల మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఫిబ్రవరి 16వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు అందరూ కూడా సిరిసిల్ల కాలేజ్ గ్రౌండ్ నుంచి జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం